నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం మిథున రాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే మన జీవితంలోని 95% సక్సెస్ రేట్ ఉన్న ఒక 5% గాని మన టైం అనేది బాగోలేకపోతే, అంటే మన మీద విపరీతమైన నరఘోష, ఏడుపు అనేది మిథున రాశి మీద విపరీతంగా ఉంటుందండి. ఇది మనం ఎంత చక్కగా మన లైఫ్ వెళ్ళిపోతుందనుకుంటామో, ఈ 5% ఏదైతే ఉందో మన జీవితాన్ని ఆగమాగం చేసేస్తదండి. మనకు అనుకోనేటువంటి ప్రమాదాలు, గండాలు వీటి నుంచి మనం తేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడవలసొస్తది. కొన్ని కొన్ని సార్లయితే అసలు నా జీవితం ఏంటి ఇలాగైపోయిందా అనేటువంటి బాధాతీరం కూడా కలుగుతుంది. దీనికి తోడుగా గండాలనేవి కూడా మనకి చాలా పొంచున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 తారీఖు వరకు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనం నక్షత్రాల ప్రకారంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి గండాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి. అలాగే మనం మిథున రాశి కిందకొచ్చేటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు కూడా మనకి మిథున రాశి కిందకి వస్తుంది. ముందుగా మనం మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు చూసుకున్నట్లయితే మాత్రం అగ్నికి సంబంధించినటువంటి విషయాలు మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడి గుడికి వెళ్లి మీరు ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోండి. అలాగే కుటుంబం సమేతంగా కూడా మీరు కొంచెం ఎవరైనా సరే పేదవారు ఎవరైనా సరే ఉంటే వాళ్ళకి అన్నదానం చేయడం గాని, లేదంటే కొంచెం బయట శునకాలు బాగా ఆకలితోటి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి శునకాలకి ఆహారం ఇవ్వడం గాని, లేదంటే మంచి ఎండలు కాస్తున్నాయి. మనకి వర్షాకాలం కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. పక్షులకి దాహం, అలాగే వాటికి ఆహారంగా కొంచెం ధాన్యపు గింజలు మేడ మీద ఇవ్వడం గాని, చిన్న గిన్నెలో నీరు వేసి మేడ మీద పెట్టడం గాని, ఇలాంటివి చేసుకోవడం వల్ల, ఇలాంటి దాన ధర్మాలు, అలాగే పుణ్య కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మనకున్నటువంటి చిన్న చిన్న గండాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము. మరి ముఖ్యంగా మృగశిర నక్షత్రం వారు కూడా. అలాగే మీరు ఈ అగ్నికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా ఆగస్టు 15 నుంచి అలాగే సెప్టెంబర్ 15వ తారీఖు దాకా. అలాగే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి మరీ చెప్తున్నాను. మీరు నదీ పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళినప్పుడు సరదాగా ఉంది సెల్ఫీలు తీసుకుందామనో, లేదంటే సరదాగా ఈత కొడదామనో, ఇలాంటి పనులైతే మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. ఎంత అసలు వెళ్ళకపోవడమే మంచిది ఈ నెల రోజులు కూడా. ఈ నీటి ప్రవాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది. లేదు స్నేహితుల బలవంతం మీద మీరు వెళ్ళేరే అనుకోండి, చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఈ ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఒక్క 2 అడుగులు గాని నీటిలో గాని వేసాము అంటే ఆ నీరు అనేది మనల్ని 10 అడుగుల దాకా లోపలికి లాగేసుకుంటదండి. ఎందుకంటే మనకి టైం అనేది ఈ నరఘోష, ఈ ఏడుపు, మన కుటుంబం మీద జెలసీల వల్ల, మన కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటున్నామనేటువంటి జనాల తాలూకు ఏడుపు వల్ల మన కుటుంబంలో ఏదో ఒక రకమైనటువంటి పరిణామం జరగాలి. అది ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి జరగాలి. దానికి తోడుగా మన కుటుంబం అంతా కూడా బాధపడాలి. ఇదే ఎక్కువగా నరఘోష తాలూకా ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి. అందుకే వీటి నుంచి మనం దూరంగా ఉండాలి అంటే మనకున్నటువంటి గండాలేటనేవి మనం ముందుగా తెలుసుకోవాలి. తెలుసుకొని వాటికి మనం దూరంగా ఉండాలి. లేదు వెళ్ళాము, కానీ నీటి పరివాహక ప్రాంతాల దగ్గరికే వెళ్ళాము. కొంచెం నీటిలోకి వెళ్ళాము. ఇంకా చాలా ప్రమాదం జరిగిపోతుంది. కానీ మరి ఏవి ప్రమాదాలు కూడా మనకు జరగకుండా ఉండాలి అంటే మాత్రం మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. ఇంట్లోంచి మనం బయటకు వెళ్ళేటప్పుడు, అలాగే మనం ఏ పని చేసినా సరే, ఏ నీటి గండాల దగ్గరికెళ్ళినా, అగ్నిగండాల దగ్గరికెళ్ళినా, ఎలాగున్నా సరే, మనం ఆ మనసులోని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒక్కసారి నమస్కరించుకున్నట్లయితే, మనకి గండాలనేవి, ఏడుపులనేవి, నరఘోషలనేవి మన దరికి కూడా చేరవండి. మరి ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. దీనికి తోడుగా అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు దాన ధర్మాలు కూడా చేసుకోవడం వల్ల కూడా మనం గండాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల 99% మన జీవితం ఆగమాగం అయిపోకుండా ఉండడానికి, ఇలాంటి గండాల నుంచి బయటపడడానికి కూడా మంచి అవకాశం. ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తాడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.
అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు చూసుకున్నట్లయితే మాత్రం వాహనాలు నడిపేటప్పుడు, అలాగే వాహనాలు మన కారులో లాంగ్ డ్రైవ్ చేస్తున్నాము. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఒక అరగంట, గంటలో మనకి జర్నీ కంప్లీట్ అయిపోతుంది. కానీ నిద్రొచ్చేస్తుంది. కళ్ళు మూసేస్తున్నాయి. వెంటనే కారు తీసి పక్కన ఆపేసి మొఖం కడుక్కున్నారు. అయినప్పటికి కూడా నిద్రొస్తుంది. ఒక అరగంటే కదా! జర్నీ కంప్లీట్ చేసేద్దాం. ఇలాంటి పొరపాట్లు చేయకండి. దగ్గరలో మీకు ఆ కారు ఆపేస్తే కారు ఆపేసి ఒక గంట, 2 గంటలు నిద్ర తీసుకోండి. లేదు పక్కన మంచి హోటల్ ఉన్నది అంటే హోటల్‌లో కారు పెట్టేయండి. పోతే పోయింది ఒక 1000, 1500, 2000 ఏదో ఫ్రెండ్స్‌కి పార్టీ ఇచ్చాం అనుకుంటాం. వెళ్ళిపోయి హ్యాపీగా పడుకుంటూ పోండి కుటుంబం అంతా కూడా. ఏ తొందర లేదు. ఉదయాన్నే లెగిసి చక్కగా రెడీ అయ్యి టిఫిన్ అది చేసిన తర్వాత మళ్ళీ మీ గమ్యాన్ని అది గంట దూరమైనా, 2 గంటల దూరం అయినా సరే మీరు ప్రయాణించండి. మనం ఏదైతే మనం ఏదైతే నిర్లక్ష్యం చేస్తామో, ఆ నిర్లక్ష్యం మన జీవితానికి కాటేస్తుంది. దాని వలన మనల్ని నమ్ముకున్న వాళ్ళే కాకుండా వాళ్ళ జీవితాలు కూడా ఆగమాగమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి, మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఈ రోజుల్లో ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో ఏర్పడింది. అలాగే మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హనుమంతుని యొక్క నామస్మరణ చేసుకోండి. తండ్రి మేము క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేటట్టు చూడు తండ్రి. మాకు ఎలాంటి కష్టాలు రాకుండా, ఎలాంటి బాధలు రాకుండా, మా కుటుంబం అంతా కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతోటి ప్రయాణాన్ని ముగించి హ్యాపీగా ఇంటికొచ్చేటట్టు చూడు తండ్రి అని చెప్పి మనం ఇంట్లోంచి వెళ్ళేటప్పుడే హనుమంతుని యొక్క బొట్టు పెట్టుకోవడం, లేదంటే దారిలో ఏమైనా సరే మీకు వీధిలో గానీ, దారిలో గానీ ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తే చక్కగా కారు దిగి ఆ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల కూడా మనకున్నటువంటి గండాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. దీంతో పాటుగా చిన్న చిన్న దాన ధర్మాలు కూడా చేసుకోండి. అవి కూడా మనల్ని, మన కుటుంబాన్ని మనకి తెలియకుండా మన జీవితాల్లోని అనేక రకమైన శుభకార్యాలు, అలాగే మన జీవితంలో తెలియకుండానే మనకి జీవితంలోని ఎన్నో గండాల నుంచి కూడా బయటపడడానికి కూడా మనం చేసుకున్నటువంటి ఈ దాన ధర్మాలు, పుణ్య కార్యక్రమాలు మనల్ని కాపాడుతూ ఉంటాయి. అలాగే ఇంకా చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం. ఇంకెవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను. ఎందుకంటే మన జీవితంలోని ప్రతి విషయం కూడా మంచి జరిగేటప్పుడు గానీ, చెడు జరిగేటప్పుడు గానీ, మనకి వచ్చేటప్పుడు గానీ, ధనం వచ్చేటప్పుడు గానీ, అలాగే ప్రతి విషయం కోసం కూడా మీకు వీడియోల ద్వారా ప్రతిరోజు కూడా నేను మీకు చెప్తా ఉంటుంటాను. మరీ ముఖ్యంగా మిథున రాశి వాళ్ళ కోసం మనకి ప్రతిరోజు కూడా ఒక వీడియో చేయడం. నక్షత్రాల ప్రకారం మీకు ఎలా ఉండబోతుంది, ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, చదువు ఎలా ఉండబోతుంది, మీ కెరియర్ ఎలా ఉండబోతుంది, మీ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి. ప్రతిరోజు కూడా మిమ్మల్ని చెప్పడంతోటి కొన్ని వేల మంది మన కామెంట్ సెక్షన్‌లో చెప్తుంటారండి. గురుగారు మీరు చెప్పినట్లుగానే మా జీవితంలో మీకు జరిగినవన్నీ కూడా 99% జరుగుతున్నాయి. ఇలాగే ఉంది ప్రెజెంట్ లోకం అంతా కూడా అనేది కూడా మనకి చాలా మంది చెప్పడం కూడా జరుగుతుంది. అందుకే మీరు చూస్తున్నారు. మీరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీరు ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల మనకున్నటువంటి చిన్న చిన్న గండాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము. జీవితంలో సక్సెస్ అనేది కూడా సాధించుకోగలుగుతాము. మనకు అనుకున్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. మనం అనుకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి కొత్త జీవితంలోకి మనం రావడానికి ఆ భగవంతుని యొక్క నామస్మరణ ఒక్కటే ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా భగవంతుని మీ ఇష్ట దైవాన్ని మీరు ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండండి. మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటాను. మీ